వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు ఇప్పటి నుంచే అన్ని పారామీటర్లతో సిద్ధం కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. కానీ నగరంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం ఘోరంగా ఉందని చెప్పాలి. విశాఖలో స్వచ్ఛ భారత్ మచ్చుకైనా కానరావడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇటీవల అధికారులతో ప్రజా ఆరోగ్య విభాగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు క్లాప్ వాహనాల హాజరును పరిశీలించడంతో పాటు వ్యర్థాల సేకరణ, తరలింపు పర్యవేక్షించాలన్నారు. కొన్ని వార్డులలో పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ కార్యదర్శుల హాజరు తక్కువగా ఉండడంపై సహాయ వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్ల మీద కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో పారిశుద్ధ్యం బాగోడం లేదని ప్రజలు వాపోతున్నారు. రైతు బజార్లలో ఆవుల సంచారం ఎక్కువగా ఉన్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇప్పటికీ 2024లో స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖ ర్యాంకు 9కి పడిపోవడం తెలిసిందే. ఇటు అధికారులు, అటు ప్రజల్లో బాధ్యత లేకపోవడం వల్లనే విశాఖలో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదని చెప్పాలి. డోర్ టు డోర్ చెత్త సేకరణ ఉన్న ప్రాంతాల్లో సైతం రోడ్ల మీదనే చెత్త కుప్పలు కనిపించడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక ఫుట్పాత్ల మీద చెత్తకుప్పలు పేరుకుపోయి పాదచారులకు ఇబ్బందికరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతుంది. వర్షపు నీరు సైతం రోడ్ల మీద నిలిచిపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఢిల్లీలో అవార్డు అందుకున్న కమిషనర్, మేయర్ అదే స్ఫూర్తితో పనిచేయాల్సి ఉంది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ వార్డు పర్యటనల సమయంలో వచ్చే అధికారులు, జోనల్ కమిషనర్లు మిగతా రోజుల్లో పారిశుద్ధ్యం గురించి పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పూర్ణ మార్కెట్ రోడ్డు మీదనే చెత్త కుప్పలు పేరుకుపోయి ఆవులు, కుక్కలు వాటిని చెల్లాచెదురు చేసే దృశ్యాలు నిత్యం కనిపిస్తాయి. విశాఖ బీచ్ లో సైతం చెత్త పేరుకుపోవడం, మురుగునీరు నేరుగా బీచ్ లో కలవడం కలవరపరుస్తుంది. విశాఖకు వచ్చే పర్యాటకులు ఇక్కడి పారిశుద్ధ్యం చూసి ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. టౌన్ కొత్త రోడ్డులో ఉన్న సూయేజ్ ఫామ్ లో చెత్త పేరుకుపోవడం చూసి ఇటీవల దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని తగిన చర్యలు చేపడితే స్వచ్ఛ భారత్ లో మెరుగైన ర్యాంకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశాఖ జీవీఎంసీకి గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకు 9కి పడిపోయినా సరే జీవీఎంసీ అధికారుల మైండ్ సెట్ మారలేదని చెప్పాలి. జీవీఎంసీ పరిధిలో ఉన్న 98 వార్డులో ఏ వార్డులో చూసినా, ఏ రోడ్డు చూసినా, కాలువ చూసినా, గడ్డ చూసినా చెదారాలే దర్శనమిస్తున్నాయి. ప్రజెంట్ మనం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రోజుల తరబడి చెత్త పేరుకుపోయినా పట్టించుకునే తరలించే నాదుడే కరువయ్యాడు. విశాఖ జీవీఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కమిషనర్ కేతన్ గారికి స్వచ్ఛ సర్వేక్షణకి అన్ని పారామీటర్లతో ఇప్పటికే సిద్ధం కావాలని ఆదేశించడం మనందరికీ తెలిసిందే. కానీ ఏ వార్డులో చూసినా చెత్త చెదరాలు, దుర్గంధం వెదలుతుందని చెప్పాలి. ఆదివారం కురిసిన వర్షానికి విశాఖ నగరం ఆసిల్మేట జంక్షన్ అంతా జలమయమై పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖ బ్రాండ్ ఇమేజ్ ఒకవైపు గూగుల్ వంటి ఐటీ కంపెనీలు రాకతో ప్రతిష్ట పెరుగుతుంది, భోగాపురం ఎయిర్పోర్టు తదితర వాటి వల్ల. కానీ పారిశుద్ధ్యం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. స్వచ్ఛ సర్వేక్షణలో ఇప్పటికైనా అధికారులు మేల్కొని పారిశుద్ధ్యం మెరుగుపరిచి మరింత మెరుగైన ర్యాంకు సాధించాలని ఇటు ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.